టీమిండియా ప్రస్తుతం మామూలు ఫామ్లో లేదు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ విజయ పదంలో దూసుకుపోతుంది. ఇప్పటికే కివీస్ పై 3-0తో సిరీస్ కైవసం చేసుకున్న మన కుర్రాళ్లు ఇప్పుడు విశాఖపట్నం వేదికగా జరగబోయే 4వ టీ20లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. కానీ ఈ మ్యాచ్లో ఒక చిన్న ట్విస్ట్. వరుస విజయాల తర్వాత మన స్టార్ ప్లేయర్స్ కొందరికి విశ్రాంతినివ్వాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. మరి ఎవరెవరు ఈ మ్యాచ్ ఆడట్లేదు, వారి స్థానాలలో వచ్చే ఆ నవ యువ కిరటాలు ఎవరు, ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. పాండ్యా అంటే కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, టీం బ్యాలెన్స్ను నిలబెట్టే ఒక అద్భుతమైన శక్తి. క్లిష్ట సమయాలలో బంతితో వికెట్లు తీయాలన్నా, బ్యాట్తో సిక్సర్ల సునామీ సృష్టించాలన్నా హార్దిక్ తర్వాతే ఎవరైనా. ఆయన ప్రజెంట్ మైదానంలో ఉంటే ప్రత్యర్థి జట్టుకు ఒక రకమైన భయం ఉంటుంది. వరుస మ్యాచ్లతో అలసిపోయిన పాండ్యాకి విశ్రాంతి చాలా అవసరం. ఎందుకంటే రాబోయే వరల్డ్ కప్ కోసం తాను పూర్తిగా ఫిట్గా ఉండాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నారు. జస్ప్రీత్ బూమ్రా. మరో కీలక ఆటగాడు బూమ్రా. ప్రపంచ క్రికెట్లోనే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అంటేనే మన బూమ్రానే. తాను వేసే యార్కర్లకు సమాధానం ఏ బ్యాటర్ దగ్గర కూడా ఉండదు. తాను లేకపోవడం టీమిండియా బౌలింగ్లో ఒక లోటుగా అనిపించినా బూమ్రా లాంటి విలువైన ఆటగాడిని వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆయన వేగం, ఖచ్చితత్వం మన జట్టుకు ఎప్పుడూ ఒక పెద్ద ప్లస్ పాయింటే. మరి ఈ ఇద్దరి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తున్నారంటే పాండ్యా స్థానంలో శివం దుబే వచ్చే అవకాశం ఉంది. దుబే తన సిక్సర్ల పవర్తో ఐపీఎల్లో అదరగొట్టేశాడు. ఇప్పుడు టీమిండియా జెర్సీలో కూడా అదే దూకుడు చూపిస్తాడా అనేది చూడాలి. హర్షదీప్ సింగ్. బూమ్రా స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ హర్షదీప్ వస్తాడు. కొత్త బంతితో స్వింగ్ చేయడంలో, చివర్లో కంట్రోల్ గా బౌలింగ్ చేయడంలో హర్షదీప్ దిట్ట. మరి 4వ టీ20లో ప్లేయింగ్ 11 ఎవరెవరు ఆడబోతున్నారో ఇప్పుడు చూద్దాం. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఈశాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణవ్. ప్లేయింగ్ 11లో వీళ్ళందరూ ఉన్నారు. మరి ఈ 11 మెంబర్స్లో ఇంకెవరుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.